ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ టీడీపీ పరస్పర విమర్శలకు దిగుతూ ఉన్నాయి. అటు పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాబసగా జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టును కొంతమంది పెన్షన్దారులు ఆశ్రయించారు. తమకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ ఇప్పించాలంటూ ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిన్న పెన్షన్ కోసం ఒక వృద్ధురాలు మండుటెండలో వెళ్లడంతో ఆమె మృతి చెందింది. దాంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన వార్తలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముందుగా ఈనాడు పత్రిక కనుక చూసినట్లయితే పండుటాకులపై పగ అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పింఛన్ల కోసం బలవంతంగా వాళ్ళని సచివాలయాలకు రప్పిస్తున్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల చేత, సచివాలయ కార్యదర్శులు లేకుంటే సచివాలయ సభ్యుల చేత వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వాలంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కానీ బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు, కార్యాలయాల దగ్గరికి రప్పిస్తున్నారు. మండు టెండర్లో అభాగ్యులు ఆపసోపాలు పడుతున్నారు. సర్కార్ కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపైన అటు అపనిందలు వేస్తున్నారు. వైసీపీ వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారులు వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల సంఘం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వార్తనిచ్చింది. వాస్తవానికి నిన్న అటు మొదటి నుంచి కూడా టీడీపీ పైన వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. ఏదైతే పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు వృద్ధులకు, ఇతర పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ ఆపివేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది అంటూ టీడీపీ పైన ఆరోపణలు చేస్తుంది వైసీపీ. కానీ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యం. తామే పోరాటం చేస్తున్నాం, సచివాలయ ఉద్యోగుల చేత ఇళ్ల వద్దకే ఇప్పించండి అంటూ అటు టీడీపీ కోరుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన రాజకీయంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఇరు పార్టీలు కూడా. నిన్న వీళ్ళ రాజకీయ వికృత క్రీడకు మహిళలు, వృద్ధురాలు మృతి చెందింది అంటూ అటు ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మరికొంతమంది అటు పింఛన్దారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు వెంటనే వాలంటీర్ల చేతనే ఇళ్ల వద్దకు పెన్షన్ వచ్చేలా చూడాలి. ఇప్పుడు చాలామంది వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు వీళ్ళందరూ వాలంటీర్లతోనే ఇప్పించాలంటూ అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా వాలంటీర్లు లేదు. అక్కడ పెన్షన్ల పంపిణీ యథావిధిగా జరుగుతున్న క్రమంలో ఇక్కడ మాత్రమే ఎందుకు వాలంటీర్ల చేత పెన్షన్ ఇప్పించాలి? ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులే ఆ విధి నిర్వహిస్తారు కాబట్టి ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగించడం పైన తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ చెప్పింది. పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చర్యలు తీసుకుందో అవన్నీ కూడా సంతృప్తికరంగానే ఉన్నట్లుగా హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో నిన్నంతా కూడా చాలామంది మనం చూడొచ్చు, వీళ్ళెవరూ కూడా స్వయంగా రాలేరు, కానీ వాళ్ళందరినీ కూడా కార్యాలయాల వద్దకు తీసుకొస్తున్నారు. ఎన్నికల్లో అటు టీడీపీ మీద బురద జల్లి లబ్ధి పొందడానికే వైసీపీ ఈ రకంగా చేస్తుంది. అట్లాంటి పండుటాకుల్ని ఎందుకు కార్యాలయాల వద్దకు రప్పిస్తున్నారు? కార్యాలయాల వద్దకు రావాల్సిన అవసరం లేదు. సచివాలయ ఉద్యోగులే మీ ఇళ్ల వద్దకు వచ్చి ఇస్తారని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అటు అధికార పార్టీ అండదండలతో లేకుంటే అధికార పార్టీకి ఒత్తాస పలుకుతూ మిన్నకుండిపోయారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్కు అలవాటేనంటూ అటు చంద్రబాబు నాయుడు విమర్శించారు జనగలం సభలో. 2019లో బాబాయ్ హత్య, ఆయనపైనే స్వయంగా దాడి చేయించుకున్నాడు ఆ కోడికత్తితో ద్వారా. ఇప్పుడు పింఛన్లతో డ్రామా ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వలేనంత అసమర్థులా అంటూ సీఎస్కు ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందంటూ నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ద్రాక్షారామం ప్రజాగలం సభల్లో ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలకు పాల్పడుతున్నారు. అటు సచివాలయ ఉద్యోగుల్ని పెన్షన్ లబ్ధిదారులు ఇళ్లకు పంపించాల్సింది పోయి వాళ్ళని ఇక్కడికి రప్పియటం, చనిపోయిన వాళ్ళతో ఊరేగింపులు చేయించి అదంతా కూడా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఆపై నిందలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలపైన వేస్తున్నాడంటూ ఆయన విమర్శలు చేశారు. నిన్న అటు వైసీపీకి మాజీ ఎంపీ కిల్లి కృపారాణి ఆమె రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి అవమాన భారంతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా సంబంధించి కిల్లి కృపారాణి ముఖ్యమైన నేతగా ఉన్నారు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో
కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసేశారో తెలియదంటూ ఆమె నిన్న కంటతడి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి ఏం పేరు పెట్టాలి, తాను అవమాన భారంతో పార్టీ వీడుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో పార్టీ గెలవదు అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీ నుంచి వైదొలిగారు. ఇక అటు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డినే దుష్ప్రచారం చేస్తున్నారు, ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశాయంటూ ఆయన ఆరోపించారు. నిన్న చిత్తూరు సభలో అటు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఇవన్నీ కూడా సీఎంఏ సాక్షాత్తు దుష్ప్రచారం చేస్తున్నాడు, లేనిపోని నిందలు అటు ఎలక్షన్ కమిషన్ మీద ఇటు ప్రతిపక్ష పార్టీల మీద చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తాము కొనసాగిస్తామంటూ ఆ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నప్పటికీ కావాలనే ఈ రకమైన అవాస్తవాలను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అటు ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అటు వైసీపీ పైన ఫిర్యాదు చేసింది. 25 మంది ఐపీఎస్ల అధికారులందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించండి, వాళ్ళందరూ కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్ కాకుండా అటు వైసీపీ సర్వీస్లో మునిగి తేలుతున్నారు, ఎన్నికల ప్రక్రియలో వాళ్ళని తప్పించాలంటూ అటు ఈసీకి బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ల పేర్లు ఆరోపణలతో ఆమె లేఖ రాశారు. డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారంటూ ఆరోపణ చేశారు. ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్కు కోట్లు ఇచ్చారు, రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, విపక్ష అభ్యర్థులను నేతలను అడ్డుకోవడమే లక్ష్యం, వీళ్ళందరూ కూడా వైసీపీ జేబులో మనుషులుగా మారారు, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్లందరినీ కూడా పక్కకు తప్పించాలంటూ ఆమె ఫిర్యాదులో పాల్గొన్నారు. మొత్తం 25 మందిని పేర్లతో సహా ఆమె మెన్షన్ చేసి ఆ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వైసీపీ ప్రతినిధులుగా వాళ్ళు పనిచేస్తున్నారు, పోలీస్ అధికారులుగా వాళ్ళు పనిచేయడం లేదు, అక్కడ కూడా ట్యాపింగ్కి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ట్యాపింగ్ వ్యవహారం 2 రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతుంది. ఇక్కడ తెలంగాణలో రోజుకో కొత్త పేరు తెర మీదకి వస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా విపక్ష నేతల ఫోన్లన్నీ కూడా అధికార పార్టీ ట్యాపింగ్ చేస్తుంది. రిషాంత్ రెడ్డి అనే వ్యక్తితో ట్యాపింగ్కు పాల్పడుతున్నారంటూ పురంధరేశ్వరి అటు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇంటికే పెన్షన్ సొమ్ము అటు ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు, చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులందరూ కూడా వెళ్ళి చేస్తున్నారు. అటు పెన్షన్ల సొమ్ము జమ అయిన చోట ప్రభుత్వ సిబ్బంది వయోవృద్ధులకు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. విజయవాడలో తన నివాసంలోనే పెన్షన్ అందుకున్న వృద్ధురాలి ఆనందం ఈ చిత్రంలో చూడొచ్చు అంటూ ఒక చిత్రాన్ని ప్రదర్శించారు. మరో చిత్రాన్ని కనుక చూసినట్లయితే వృద్ధుల్ని రోడ్లపైకి తీసుకొస్తున్నారు, వాళ్ళందరూ కూడా కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ మంచాలపైన తీసుకొచ్చి వాళ్ళందరినీ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో మంచానికి పరిమితమైన వృద్ధుల్ని ఇలా రోడ్ల మీదకి తీసుకొచ్చారు. విపక్షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6వ తారీఖు దాకా పెన్షన్లన్నీ కూడా పడితే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇవ్వాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. కానీ అధికారులు మాత్రం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు సరిగ్గా సక్రమంగా పనిచేయడం లేదు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలంటూ చెప్తున్నారు. నిన్న చల్లపల్లిలో పింఛన్ కోసం వెళ్ళిన ఒక వృద్ధుడు ఆయన వడదెబ్బ తగిలి పడిపోయాడు. విజయవాడ సమీపంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఆమె శవాన్ని తీసుకొని ఊరేగిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలపైన నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు, శవ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనిషిపోయిన బాధలో మేముంటే మీ రాజకీయాలు ఏంటి అంటూ ఆ మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తనిచ్చారు. ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు, వైసీపీ శవ రాజకీయంపై వృద్ధురాలి బంధువుల ఆగ్రహం. మంత్రి జోగి రమేష్కు గట్టిగా బుద్ధి చెప్పారు వాళ్ళు. పెనమలూరులో వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందింది. దానికి సంబంధించి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చల్లపల్లిలో వృద్ధుడు వడదెబ్బ తగిలి ఆయన పడిపోయారు, అస్వస్థతకు గురయ్యారు. చాలా చోట్ల రాష్ట్రంలో అటు వృద్ధులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. ఓ పక్క ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది అందరికీ ఇళ్ళ దగ్గరికే తీసుకువెళ్ళి ఇవ్వండి అని, అయినప్పటికీ కూడా అక్కడ కావాలనే ఈ రకంగా చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నిందను ప్రతిపక్షాల మీద వేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. అయితే ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జనగలం సభ నిర్వహించారు. ఆ సభలో
ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు పెన్షన్ల పంపిణీలో ఒక వృద్ధురాలు మృతి చెందడం పైన నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అటు శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. 2019 ఎన్నికల్లో సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను వాడుకున్నాడు. తనపైన తానే కోడికత్తితో వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి చేయించుకున్నాడు. ఆ నిందితుడు పాపం శ్రీను 6 ఏళ్ల పాటు జైల్లోనే, 5 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. ఇప్పుడు తాజాగా ఈ వృద్ధులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళతో ఈ రకమైన డ్రామాలు చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అలవాటేనంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దానికి సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక సాక్షి విషయానికి వస్తే నిన్న చిత్తూరు సభలో అటు సిద్ధం మేము సిద్ధం అనే సభను జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతుంది, సభలు నిర్వహిస్తున్నారు. చిత్తూరులో నిన్న ఆ సభ జరిగింది. ఆ సభ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత మోసం రెండిట్లో మీరు దేనివైపు ఆలోచించండి అంటూ పూతలపట్టు సభలో జగన్మోహన్ రెడ్డిని పిలుపునిచ్చారు. ఆయన బస్సును ఆపి అక్కడికి వచ్చే అభిమానులు కలుస్తూ ఉన్నారు. మొన్న ఒక ముస్లిం సోదరుడు వినతి పత్రం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్న సమయంలో ఆయన బస్సును ఆపించి ఆ వృద్ధుడి సాధక బాధకాలన్నీ విన్నారు. ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం చేస్తామంటూ చెప్పారు. తాజాగా అటు చూడటానికి వచ్చిన అభిమాని కూతురు చిన్నారితో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి ముద్దాడుతుంది. చిన్నారి జగన్మోహన్ రెడ్డిని ఆ ఫోటోని ప్రచురించారు. మొత్తం మీద అక్కడ పూతలపట్టు సభలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరి వైపు ఉంటారు మీరు? విశ్వసనీయత వైపు ఉంటారా, లేకుంటే మోసం వైపు ఉంటారా? ఎవరి వైపు ఉంటారు? ఇప్పటికే 99% వాగ్దానాలన్నింటినీ, హామీలన్నింటినీ కూడా అమలు చేశాను, మరొకసారి తనకు అవకాశం ఇవ్వండి అంటూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన పైన దాడి చేస్తున్నారంటూ అక్కడ చెప్పారు. అన్ని వర్గాలకు కూడా లబ్ధి చేకూర్చాం. 2014లో చంద్రబాబు నాయుడు ఇదే పార్టీలతో జతగట్టారు, కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ఆయన ముందుకొస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అటు వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక బాబు కుట్రలతో పండుటాకులు విలవిలాడుతూ వార్తనిచ్చారు. పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్ళిస్తూ ఒక్కరోజే 20 మంది మృత్యువాత చెందారు. వేసవి కావడంతో వడదెబ్బ, తీవ్ర అస్వస్థతకు గురవుతున్న వృద్ధులు చంద్రబాబు వల్లే తమకు ఈ అవస్థలు వచ్చాయని ఆ లబ్ధిదారులందరూ కూడా మండిపడుతున్నారు. తమ ఉసురు ఆయనకు తగులుతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారంటూ వార్తనిచ్చారు. అటు పాలకొల్లు టీడీపీ పెనమలూరులో టీడీపీ అభ్యర్థులు నిమ్మల రామానాయుడు, అటు బోడే ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేశారంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి నిన్న పెనమలూరులో వృద్ధురాలు ఆ వడదెబ్బతో మృతి చెందడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అసలు వాళ్ళని బయటికి ఎందుకు రానిచ్చారు? వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు ఇప్పటికే సచివాలయ సిబ్బంది. కానీ కావాలనే రాజకీయంగా అటు ప్రతిపక్ష పార్టీ పైన బురద చల్లాలన్న ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే చర్చ అటు రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. బాబు కుట్రలతో పండుటాకుల విలువలా పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్ళొస్తూ 20 మంది రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక టీడీపీలో హాహాకారాలు అంటూ మరో వార్తనిచ్చారు. టీడీపీలో సీనియర్లు చంద్రబాబు నాయుడు పైన అటు తిరుగుబాటు చేస్తున్నారు. సీట్లు కేటాయింపులో విఫలమయ్యారనే ఆవేదన. బీసీ సాగుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం. నమ్మించి మోసం చేస్తారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి. అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి, కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రచారంలో వర్గపోరు అంటూ వార్తనిచ్చారు. మొత్తం మీద అటు అన్ని పార్టీలు కూడా కొంత ఈ అసంతృప్తిని ఎదుర్కొంటున్నాయి. వైసీపీలో కూడా చాలా చోట్ల సీట్ల మార్పు జరిగింది. దానిపైన కూడా పెద్ద ఎత్తున అటు అసంతృప్తులు రేగుతున్నాయి. ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది టీడీపీ. ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలందరూ కూడా తమ సీటు కోసం వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. కొంత అసంతృప్తి అయితే ఉంది. దాంతో సీనియర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు పైన తిరుగుబాటు చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ దిశ విషయానికి వస్తే అటు పింఛన్ రాజకీయం అంటూ ఇచ్చారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఉంది. రాజకీయాలకు అటు పెన్షన్ పంపిణీని వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా అంటూ అటు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలన్నీ కూడా.
ఈ రాజకీయ పోరులో అటు సమిధులవుతున్న వాళ్ళందరూ కూడా వృద్ధులే. వాళ్ళకి ఇప్పటికే ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల వద్దకే పెన్షన్ను సచివాలయ సిబ్బంది తీసుకువచ్చి ఇస్తారు, ఎవరు కూడా రావద్దని. కానీ వైసీపీ కావాలనే అటు వృద్ధులందరినీ కూడా అటు బారులు తీరేలా చేస్తుంది. మండు టెండలో వాళ్ళని బయట నిలబెడుతుంది కార్యాలయాల వద్ద. దాంతో వాళ్ళందరూ కూడా వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. అట్లా వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి ఇది కేవలం చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతోనే మీకు అందరికీ పింఛన్లు ఆగిపోయినాయి, లేకుంటే వాలంటీర్లే మీ ఇంటికి వద్దకు వచ్చి ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు కారణంగానే ఇప్పుడు ఆగిపోయినాయి అంటూ చంద్రబాబు నాయుడు పైన నింద వేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ అటు టీడీపీ ఆరోపిస్తుంది. మరోపక్క వైసీపీ మాత్రం ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంది. టీడీపీ మాత్రం సచివాలయ ఉద్యోగులతో ఇప్పియాలి, ఇళ్ల వద్దకే తీసుకువెళ్ళి ఇయ్యాలి అంటూ మేమే చెప్పామంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. కావాలని వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ప్రయత్నిస్తుందంటూ వాళ్ళు ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటిదాకా వాలంటీర్ల పైన ఇప్పుడు ఈ పెన్షన్ రాజకీయాన్ని వైసీపీ తెరలేపిందంటూ వార్తనిచ్చారు. ఏ చిన్న అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం లేదు, ఏమాత్రం వెనక్కి టీడీపీ తగ్గడం లేదు. ఇంకా ఎన్నికలకు కొంత సమయం ఉంది, ఇంకో నెల రోజులు గడువు ఉంది. ఎట్లాంటి పరిస్థితులు ఇంకా ముందు ముందు రానున్నాయి, ఎట్లాంటి పరిస్థితినైనా సరే రాజకీయంగా అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయనే వార్తను ఇచ్చారు. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రసాబస్గా జరుగుతుంది, దాన్నంతా కూడా వైసీపీ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుందంటూ వార్తనిచ్చారు. ఇక నిన్న చిత్తూరు సభలో అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మీ నిర్ణయమే మీ భవిష్యత్తు, ఆలోచించి ఓటేయండి అంటూ ఆయన పూతల పట్టు మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడిన మాటలను ఆయన ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇక పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానుల ముసుగులో కొంతమంది వస్తున్నారు, తన సెక్యూరిటీ సిబ్బంది మీద తనపైన బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, చేతులకు అన్నీ కూడా ఘాట్లు పడిపోతున్నాయి, వాళ్ళు వచ్చి తమను కలిసే ప్రయత్నంలో ఇదంతా కూడా చేస్తున్నారు, ఇవంతా కూడా అల్లరి ముక్కల పనే అంటూ ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలన్నీ కూడా సంచలనంగా మారినాయి. పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ అనే వార్తను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పథకరచన చేశారా, జనసేనాని నోట ఆందోళనకర వ్యాఖ్యలు, రాయలసీమ యువకులు ఆ సెగ్మెంట్లలో తిష్టవేశారు, వాళ్ళే బ్లేడ్ బ్యాచ్లుగా వ్యవహరిస్తూ వీళ్ళని గాయాల పాలు చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జనసేనాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురై హైదరాబాద్ వచ్చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పిఠాపురంలో 2 రోజుల సభలో ఆయన 2వ రోజే అస్వస్థతకు గురైనప్పటికీ సభను కొనసాగించారు, అక్కడ ప్రచారాన్ని కొనసాగించారు. కానీ జ్వరం తీవ్రం కావడంతో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండి బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఉండి తమ సెక్యూరిటీ వాళ్ళపైన దాడులకు పాల్పడటానికి సిద్ధమవుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు దిశ పత్రిక ప్రచురించింది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలు అటు ప్రజా సంఘాల వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, మీ రాజకీయాలకు వృద్ధుల్ని దివ్యాంగుల్ని వాడుకోకండి. అసలే ఈసారి ఎండలు అధికంగా ఉన్నాయి, సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే వడగాల్పులు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో అనారోగ్యానికి గురైన వాళ్ళు వృద్ధులు అటువంటి రోడ్ల మీదకి వస్తే వాళ్ళందరూ కూడా ఇంకా తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. నిన్నే ఒక వృద్ధురాలు కూడా మృతి చెందింది. కాబట్టి దయచేసి మీ రాజకీయాలకు ఇటువంటి వృద్ధుల్ని వాడుకోవద్దంటూ అటు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఇళ్ల వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వాలంటూ ఆదేశాలు పాటించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా ప్రజల పట్ల అటు జవాబుదారీతనంతో ఉండాలి. కేవలం అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తడమే కాదు, ఏదైతే ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో అవి సత్వరమే పారదర్శకంగా అమలయ్యేటట్టుగా చూడాలంటూ వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ వార్త.